హాయ్ అండి, వెల్కమ్ టు జిఎస్ రుచులు. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు మనం స్వీట్ పొటాటో అండి, బేబీ పొటాటోస్, చిన్న చిన్న పొటాటోస్ తీసుకున్నాను. చిలకడ దుంపలు అండి, ఈ సైజ్ అండి. చాలా చాలా బాగుంటాయి ఈ కర్రీకి. ఇవన్నీ కూడా పీల్ చేసుకుని ఉంచుకున్నాను. స్వీట్ పొటాటో మామిడికాయ కలిపి కర్రీ అండి. మామిడికాయలండి కొద్దిగా ముగ్గినవి. ఇవి పూర్తిగా తయారవని కాయలండి. చాలా పుల్లగా ఉన్నాయి. కొద్దిగా స్వీట్ కూడా తగులుతూ ఉంటుంది, కొద్దిగా ముగ్గినవి కాబట్టి. ఈ కర్రీకి ఇలా కొద్దిగా ముగ్గిన కాయలే బాగుంటాయండి. మనకు స్వీట్ పొటాటో కూడా కొద్దిగా స్వీట్గా ఉంటుంది కదా. దానికి ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, మామిడికాయ, ఒక మామిడికాయ అండి, కొంచెం పెద్ద సైజు కాయ తీసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, ఒక పావు కేజీ స్వీట్ పొటాటో తీసుకున్నాను. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. తాలింపు వేసుకుందాం. 2 స్పూన్ల ఆయిల్ వేసానండి. జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేస్తాను. రెండు ఉల్లిపాయలు తీసుకున్నానండి, 2 పచ్చిమిర్చి తీసుకున్నాను. సాల్ట్, పసుపు, ఉప్పు, పసుపు వేస్తే తొందరగా మగ్గిపోతాయండి ఉల్లిపాయలు. మూత పెట్టేసుకుందాము. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు మగ్గించాలి. ఇప్పుడు చిలకడ దుంపలు వేసేసుకుందామండి. స్వీట్ పొటాటో, ఇందులో మసాలాలు ఏమీ వేసుకోక్కర్లేదండి. ఒక జీరా పౌడర్ ఒక్కటే వేసుకుందాం. ఉప్పు, పసుపు వేసేసాం కదా. కారం వేస్తున్నాను, 1 స్పూన్ కారం,
కొంచెం మగ్గిన తర్వాత వాటర్ పోసేద్దాం. జీరా పౌడర్ 1/2 స్పూన్ వేస్తున్నానండి. దీనికి ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఒక నిమిషం మూత పెట్టేద్దాం. ఇప్పుడు వాటర్ పోసేసుకుందాం. ఒక గ్లాస్ పోస్తున్నానండి. చిలకడ దుంపలు ఉడకాలి కదా. స్వీట్ పొటాటో ఉడకటానికి ఒక గ్లాస్ వాటర్ పోసాను. ఇవి ఉడికిన తర్వాత మనం మామిడి ముక్కలు వేసుకుందామండి. లాస్ట్లో మామిడికాయ తొందరగా ఉడికిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్లోకి మార్చుకుని మూత పెట్టేసుకుందాం. చిలకడదుంప ఉడికిందో లేదో చూద్దామండి. ఉడికిపోయిందండి. ఇప్పుడు మామిడికాయ ముక్కలు వేసేద్దాం. కలర్ వచ్చినా చాలా పుల్లగా ఉన్నాయండి ఇవి. అలాగే కొత్తిమీర కూడా వేసేసుకుందాం. ఉడికేటప్పుడు వేసుకుంటే ఫ్లేవర్ అంతా కర్రీ మొత్తానికి పడుతుంది. ఇప్పుడు సిమ్లో పెట్టేసుకుందామండి. కూర చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఈ కూరకి కొంచెం కారం కూడా ఎక్కువే పడుతుందండి మామిడికాయ వేసిన కూరలకి. నేను ఎప్పుడు చిన్న స్పూన్తో వేస్తాను. ఈరోజు మాత్రం ఒక పెద్ద స్పూన్తో వేసాను. అయిపోయిందండి. స్టవ్ కట్టేద్దాం. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. మామిడికాయ ముక్క కూడా బాగా మెత్తగా అయిపోయింది. లాస్ట్లో ఒక్కసారి ఉప్పు కారాలు చూసుకోండి. మీ టేస్ట్ని బట్టి వేసుకోండి. స్టవ్ కట్టేసాను. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. చిలకడదుంప మామిడికాయ కర్రీ అండి. చాలా చాలా టేస్టీగా ఉంది. దీనిలో మీకు ఇష్టమైతే కొంచెం చిన్న బెల్లం ముక్క కూడా వేసుకోవచ్చు. సేమ్ ఇదే చిలకడదుంప మామిడికాయతో తీపి పులుసు పెట్టుకోవచ్చండి. దానికి కొంచెం చింతపండు కొంచెం బెల్లం పడుతుంది. చాలా అసలు అన్నం ఒక స్పూన్ కర్రీ వేసుకుంటే బోల్డ్ అన్నం కలుగుతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. దీనిలో మనం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్తో పాటు జీలకర్ర పొడి ఒక్కటేనండి, ఎలాంటి మసాలాలు లేకుండా. దీనిలో కాకపోతే కొద్ది కారం ఎక్కువ పడుతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ పెట్టండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. వీడియో మాత్రం పూర్తిగా చూడండి ప్లీజ్. నాకు అసలు వాచ్ అవర్స్ రావట్లేదు. ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ ఇంకా చాలామందికి ఈ వీడియో వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.